మీ ఎమ్మెల్యే గారు అసలు నేను షర్మిలారెడ్డినే కాదట, నేను అసలు రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదట. మీ ఎమ్మెల్యే గారికి వైసీపీ నాయకులకి గుర్తు చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైసీపీ పార్టీ కోసం. నా బిడ్డలను పక్కన పెట్టి, నా ఇంటిని పక్కన పెట్టి, ఎండనక వాననక రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం రోజులు బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైసీపీ పార్టీ కోసం. వైసీపీని తన భుజాన వేసుకొని మోసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ ఎమ్మెల్యేకి గుర్తులేదు, వైసీపీకి గుర్తులేదు, ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే అసలు నేను వైఎస్ షర్మిలారెడ్డియే కాదట. ఎన్ని రోజులు పాదయాత్ర చేశాను వాళ్ళ కోసం, 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రోజు నేను వైఎస్ షర్మిలారెడ్డియే. వాళ్ళ కోసం సమైక్య ఆంధ్ర యాత్రలు చేసినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డియే. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డియే. కానీ ఇప్పుడు హఠాత్తుగా నేను వైఎస్ షర్మిలారెడ్డి కాదట, నేను రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదట. ఆఖరికి విజయమ్మను కూడా అవమానించే స్థాయికి దిగజారారు ఈ వైసీపీ నాయకులు. వీళ్ళ పేరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ పార్టీలో? వైఎస్ఆర్ గారు ఎక్కడా కనిపించరు. వైఎస్ఆర్ గారు సాక్షి టీవీలో లేరు ఇప్పుడు, వైఎస్ఆర్ గారు సాక్షి పేపర్లో లేరు ఇప్పుడు, వైఎస్ఆర్ గారు ప్రభుత్వ పథకాలలో కరుమరుగైపోతున్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు. ఇది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ పార్టీగా తయారైంది ఇప్పుడు. వీళ్ళు పెద్ద పెద్ద నాయకులట, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టాను, దాన్ని మూసేసి ఇక్కడికి వచ్చాను అని అడుగుతున్నారే. నేను తెలంగాణలో ఏం చేశాను అని అడుగుతున్నా. ఆంధ్ర నాకు పుట్టినిల్లు, తెలంగాణ నాకు మెట్టినిల్లు. ఇంట్లో ఏ భార్యను అడిగినా పుట్టినిళ్ళ విలువేంటో, మెట్టినింటి విలువేంటో ప్రతి మహిళకు తెలుసు. ప్రతి మహిళకి పుట్టినింటి పట్ల ఒక బాధ్యత ఉంటుంది, మెట్టినింటి పట్ల కూడా ఒక బాధ్యత ఉంటుంది. నా మెట్టినింట్లో తెలంగాణలో ఒక నియంత, కేసీఆర్ అనే ఒక నియంత పరిపాలన చేస్తుంటే ఆ నియంతకు వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టింది. అది కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది. మీలాగా యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకోవడం కాదు, నిజంగానే ఎదుగూరి సన్నింటి రాజశేఖర రెడ్డి పార్టీ అని పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. తెలంగాణలో 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఒక నియంతని గద్దె దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ పార్టీ పెట్టింది. ఆఖరికి గద్దె దించేంత వరకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ అదే పార్టీని కొనసాగించింది. గద్దె దించింది కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే. ఎందుకంటే ఆ రోజు అవసరం పార్టీ పెట్టి కూడా నేను పోటీ చేయకపోతేనే ఒక నియంత అధికారంలోంచి దిగిపోతాడు అని తెలిసి నా స్వార్థాన్ని పక్కన పెట్టి, నేను కష్టపడి చేసిన పాదయాత్రాన్ని, నా త్యాగాన్ని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యబోదు అని ప్రకటించింది. అంటే ఎందుకు చేసిందంటే, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే మేము కనీసం 5, 10, 15 వేలు ఓట్లు చీల్చినా కూడా అవి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్స్తారు, అవి కాంగ్రెస్ పార్టీకి కీడు జరిగితే మళ్ళీ ఒక నియంత కేసీఆర్ ఎన్నికవుతాడు అని, అది జరగకూడదని అంతులేని త్యాగం చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఏ ఒక్కరు పార్టీ పెట్టినోళ్ళు ఎవరు ఈ త్యాగాన్ని ఒప్పుకోరు. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ముంచలేదు, దించలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, ఎన్ని యుగాలు కాంగ్రెస్ పార్టీ బతుకుంటుందో అన్ని యుగాలు, అన్ని సంవత్సరాలు, అన్ని దశాబ్దాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే ఉంటుంది.